శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తులసి మహత్యం. ఓ వైశ్యకుమార, ఏ చెట్టును నాటినా పుణ్యమే. తులసి చెట్టును నాటితే ఆ పుణ్యం వర్ణనాతీతం. తులసి వనం పెంచిన వారు యముణ్ణి కూడా లెక్క చేయరు. అది సర్వ పాపహరం, సర్వవాంఛాప్రదం. తులసి వనం కానీ, తులసి మొక్క కానీ ఏ ఇంట ఉంటే ఆ ఇల్లే ఒక పవిత్ర తీర్థం. మేము అనగా యమదూతలం ఆ ఇంటి ఛాయలకు పోవాలన్నా భయపడతాం. తులసి మొక్కను నాటిన వారు దాని గింజలు, ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు దేవలోకంలో నివసిస్తారు. తులసి పరిమళం సోకితే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ వాహనాధిరూఢులై విష్ణులోకం చేరుకుంటారు. నర్మదా దర్శనం, గంగా స్నానం, తులసిదళ సంస్పర్శనం, ఇవి మూడు పావనకరణ శక్తిలో ఒక కక్షకు చెందినవి. తులసిని నాటినా, పెంచినా, నీరు పోసినా, దర్శించినా, స్పృశించినా మానవులకు వాజ్మాన కాయ సంచితాలైన సకల పాపాలు నశించిపోతాయి. శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ తులసి దళాన్ని పరమేశ్వరుడికి దానం ఇస్తే ఆ పుణ్యఫలానికి మరింక ఏదీనూ సాటి రాదు. పిప్పల తరుపులు 100 నాటితే, ఆమ్రవనాలు 1000 పెంచితే వచ్చే పుణ్యఫలం ఒక్క తులసిని నాటిన పుణ్యాత్ముడు శతయుగాలు అనగా శతాయుత యుగాలు నాగలోకంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. తులసి దళాలతో హరిహరార్చన చేసిన భక్తుడు మరింక గర్భవాస క్లేశం అనుభవించడు. అపునర్భవైన ముక్తిని పొందుతాడు. పుష్కరాది సకల తీర్థాలు, గంగాది సమస్త పుణ్యనదులు, వాసుదేవాది సర్వదేవతలు ఒక్క తులసి దళంలో ఉండటం అపూర్వమైన విశేషం. తులసిని స్వయంగా నాటి నీరు పోషించి ఆ తులసి దళాలతో శ్రీహరిని అర్చించిన పుణ్యాత్ములు బ్రహ్మలోకంలో నిత్య నివాసం పొందుతారు. అంతటిది ఈ తులసి మహిమ. ఇక శివలింగార్చన మహిమను కూడా వివరిస్తాను, తెలుసుకో.